వెల్కమ్ టు థింక్ చాంపరా. మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ఒక న్యూ టెక్నాలజీని లాంచ్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ జనరేటివ్ ఏఐ. సో ప్రెసెంట్ ఐటీలో చాలా బూమింగ్ ఉన్న వన్ ఆఫ్ ద టెక్నాలజీ జనరేటివ్ ఏఐ. సో ఈ జనరేటివ్ ఏఐ పైన చాలా లాక్స్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. బట్ చాలా మందికి అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటో తెలియదు. సో ఫ్రమ్ మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, సో అసలు ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ మన ఛానల్ నుంచి మనం ఫ్రీగా టీచ్ చేస్తున్నాం. ఎవరైతే మనం చెప్పే అన్ని క్లాసెస్ ని టోటల్ ట్యుటోరియల్ ని కంప్లీట్ చేసి మాకు మెసేజ్ చేస్తారో వాళ్ళకి మన సైట్ నుంచి మన థింక్ చాంప్ ఎరా పేజ్ నుంచి ఫ్రీగా సర్టిఫికేట్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ జనరేటివ్ కోర్స్ ఫ్రీగా లాంచ్ చేసిన ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లెట్స్ ఎన్హాన్స్ యువర్ నాలెడ్జ్ విత్ థింక్ చాంప్. లెట్స్ స్టార్ట్ ద సెషన్. సో మన క్లాస్ 1 లో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో టాపిక్ నెంబర్ 1 అసలు ఏఐ అంటే ఏంటి, ఎంఎల్ అంటే ఏంటి, అండ్ సేమ్ యాజ్ జనరేటివ్ ఏఐ అంటే ఏంటి. అండ్ ద నెక్స్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఏఐ మోడల్. సింపుల్ గా మనకి ఏఐ మోడల్స్ అనేటివి ఎన్ని టైప్స్, అదేవిధంగా జనరేటివ్ ఏఐ ని యూజ్ చేసుకొని మన డైలీ లైఫ్ లో ఎటువంటి అప్లికేషన్స్ ని యూజ్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం హౌ జనరేటివ్ ఏఐ వర్క్స్. సో అసలు జనరేటివ్ ఏఐ అనేది ఎలా వర్క్ అవుతుంది, అండ్ అలానే కొన్ని ఏఐ టైప్స్ ఉన్నాయి, అవి కొన్ని నేను టీచ్ చేస్తాను. సో ఫస్ట్ మనం అసలు ఏఐ అంటే ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఏఐ అంటే ఏంటి, ఏఐ మీన్స్ టీచింగ్ మిషన్స్ టు థింక్ లైక్ హ్యూమన్స్. సో హ్యూమన్స్ అనే వాళ్ళు ఎలా అయితే థింక్ చేస్తున్నారో అలా మిషన్స్ ను కూడా మనం థింక్ చేసేలాగా చేస్తే దాన్నే మనము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. దెన్ వాట్ ఈస్ మిషన్ లెర్నింగ్. అసలు మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, ద వే ఫర్ కంప్యూటర్స్ టు లెర్న్ ఫ్రమ్ డేటా అండ్ ఇంప్రూవ్ వితౌట్ బీయింగ్ ప్రోగ్రామ్ ఎవ్రీ టైం. అంటే ప్రతిసారి మనం దాన్ని ప్రోగ్రామ్ ఇచ్చి ట్రైన్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకసారి మనకి కావాల్సిన డేటా అంతా దానికి ఇచ్చి దాన్ని మనం ట్రైన్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అది నేర్చుకుంటుంది. దేని ద్వారా నేర్చుకుంటుంది అంటే మనం ఇచ్చిన డేటా ద్వారా మిషన్ అనేది ట్రైన్ అవుతుంది. మనం ఎంత నీట్ గా డేటాని దానికి ఇచ్చి ట్రైన్ చేయగలిగితే అది అంత నీట్ గా అర్థం చేసుకొని మనకి ప్రిడిక్షన్స్ అనేటివి చాలా మంచిగా చాలా అక్యురేట్ గా ఇచ్చేదానికి పాసిబిలిటీ హైగా ఉంది. సో కాబట్టి ఇక్కడ మిషన్ లెర్నింగ్ మనం దేనికి యూజ్ చేస్తామంటే ఏదైతే మనం డేటా ఉందో ఆ డేటాని మిషన్ కి ఇచ్చి మనం ట్రైన్ చేపిస్తాము. సో అప్పుడు ఆ మిషన్ అనేది ట్రైన్ అయ్యి మనకి కావాల్సిన రిజల్ట్స్ ని చాలా ఈజీ వేలో ఇస్తుంది. That is called machine learning. And when it comes to the next part, generative AI. So it is also one of the very special AI, which is nothing but so the special type of AI that creates the new content. So ఈ generative AI కున్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ జనరేటివ్ AI ని మనం యూజ్ చేసుకొని మనం ఒక ఇమేజ్ ని క్రియేట్ చేయొచ్చు, ఒక టెక్స్ట్ ని క్రియేట్ చేయొచ్చు, ఒక వీడియోని క్రియేట్ చేయొచ్చు, అండ్ సేమ్ యాజ్ ఒక మ్యూజిక్ ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో దానికి మనం ఎక్కువగా జనరేటివ్ AI ని యూజ్ చేస్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం వాడే చాట్ జీపీటీ అయినా, డాలా ఈ అయినా, సోరా అయినా వీటన్నిటిని కూడా మనం జనరేటివ్ ఏఐ కింద కేటగరైజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చాట్ జీపీటీని యూజ్ చేస్తుంటే చాట్ జీపీటీలోకి వెళ్ళి మనం దేనికి వాడతాము, ఏదైనా ఒక టెక్స్ట్ రాసేదానికి కానీ ఒక కోడింగ్ రాసేదానికి కానీ మనం చాట్ జీపీటీ వాడతాం. అండ్ చాట్ జీపీటీ చాలా వర్షన్స్ ఉన్నాయి, లైక్ చాట్ జీపీటీ 3 అని, ఓమిని అని, చాట్ జీపీటీ 4 అని, చాట్ జీపీటీ 5 లేటెస్ట్ గా లాంచ్ అయ్యింది. సో ఇలా లాట్ ఆఫ్ వర్షన్స్ అయితే ఉన్నాయి, అండ్ కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉన్నాయి, అండ్ సేమ్ యాజ్ కొన్ని ఫ్రీ వర్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ కమ్స్ టు ద నెక్స్ట్ వన్, డాలా. సో ఈ డాలీ అనేది యాక్చువల్గా దేనికి యూజ్ చేస్తాం సార్ అంటే ఇమేజెస్ ని క్రియేట్ చేసడానికి బెటర్ గా యూజ్ చేస్తాం. అండ్ ఈ సోరాని ఎందుకు యూజ్ చేస్తాం అంటే మన వీడియోస్ ని క్రియేట్ చేసేదానికి యూజ్ చేస్తాం. సో అప్ టు ఒక లెవెల్ వరకు మాత్రం ఫ్రీగా ఉంటాయి. సో ఆ తర్వాత మనం ఎక్కువ టైం పీరియడ్ ఎక్కువగా చేయాలి అంటే వీ నీడ్ టు టేక్ ద సబ్స్క్రిప్షన్ యాక్చువల్. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఇస్ ద సింపుల్ అనాలజీ యూ ఆర్ గోయింగ్ టు సీ నౌ. సో ఏఐ అంటే టోటల్ హోల్ ఫీల్డ్ ని మనం ఏఐ అంటాం. అట్ ద సేమ్ టైం ఎంఎల్ అంటే ఏఐ అనేది ఎలా నేర్చుకుంటుంది అనే దాన్ని మనం ఎంఎల్ గా అనుకోవచ్చు. అండ్ సేమ్ యాజ్ ఇక్కడ జనరేటివ్ ఏఐ అంటే ఏఐ దట్ క్రియేట్ సంథింగ్ న్యూ. సో కొత్త విధంగా కొత్త పర్టికులర్ థింగ్ ని క్రియేట్ చేయగలిగితే దాన్ని మనకు జనరేటివ్ ఏఐ అంటున్నాం. అంటే బియాండ్ ద హ్యూమన్ లెవెల్ అది థింక్ చేయగలుగుతుంది. సో కంప్లీట్ గా ఇంకా ఇండియాలో అయితే 100% జనరేటివ్ ఏఐ అయితే ఇంకా రాలేదు. బట్ మేబీ ఒక 2 to 3 years లో ఈ జనరేటివ్ ఏఐ కూడా చాలా బూమ్ అవుతుంది. ప్రెసెంట్ కొన్ని కంపెనీస్ లో అయితే ఈ జనరేటివ్ ఏఐ ని చాలా బాగా యూజ్ చేస్తున్నారు. సో ఈ జనరేటివ్ ఏఐ ని మీరు నేర్చుకోవడం వల్ల మీ రెజ్యూమ్ లో ఒక వెయిటేజ్ పెరుగుతుంది. అలానే మీరు కంపెనీ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని హ్యాక్ చేసుకునే దానికి కొన్ని హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ మనం టైప్స్ ఆఫ్ ఏఐ మోడల్స్ చూద్దాం. సో సింపుల్ గా చెప్పాలంటే మనకి 2 మోడల్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ మనం డిస్క్రిప్టివ్ మోడల్ అంటాం, అండ్ సెకండ్ వన్ మనం జనరేటివ్ మోడల్ అంటాం.
సో ఈ ఫస్ట్ వన్ ఏదైతే మనకి డిస్క్రిమినేటివ్ మోడల్ అన్నామో ఆ డిస్క్రిమినేటివ్ మోడల్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతుంది, అదే విధంగా క్లాసిఫై కూడా చేయగలుగుతుంది. సో దానికి ఒక ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేస్తే, see here, is this photo a cat or a dog అని చెప్పి మనం ఆ డిస్క్రిమినేటివ్ మోడల్ కానీ ఇస్తే మనం ఇచ్చిన పిక్ అనేది క్యాట్ ఆ డాగ్ అని చెప్పి దాన్ని ఐడెంటిఫై చేయగలుగుతుంది, దాన్ని క్లాసిఫై చేయగలుగుతుంది. సో దట్ మోడల్ ఈస్ నథింగ్ బట్ ఏ డిస్క్రిమినేటివ్ మోడల్. అండ్ దెన్ కమ్స్ టు ద నెక్స్ట్ వన్, జనరేటివ్ మోడల్. సో ఈ జనరేటివ్ మోడల్ అంటే ఏం చేస్తుందని చెప్తున్నాం మనం ఇక్కడ సింపుల్ గా ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేస్తుంది అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్, మేక్ ఏ న్యూ ఫోటో ఆఫ్ ఎ క్యాట్ వేరింగ్ ఏ సన్ గ్లాసెస్ అనే ఒక ప్రాంప్ట్ మనం ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఏదైతే మనం పర్టికులర్ టెక్స్ట్ ఇచ్చామో, ఏదైతే క్యాట్ ఉందో ఆ క్యాట్ అనేది సన్ గ్లాసెస్ వియర్ చేసుకోవాలి అని చెప్పామో ఆటోమేటిక్ గా మనకు ఆ పిక్ ని జనరేట్ చేస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ వన్, లెట్స్ గో ఫర్ ద ఎవ్రీడే అప్లికేషన్స్ ఆఫ్ ద జనరేటివ్ AI. సో మన డైలీ లైఫ్ లో చాలా అప్లికేషన్స్ ని యూజ్ చేస్తా ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్, రైటింగ్ ఈమెయిల్స్ ఆర్ బ్లాగ్ పోస్ట్ బై యూజింగ్ ద ChatGPT. మనం ChatGPT యూజ్ చేసుకొని మనం ఎవరికైనా ఈమెయిల్ ఐడి రాయాలి అన్నా, లేదా ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ చేయాలి అన్నా మనకి ChatGPT యూజ్ చేసుకోవచ్చు. లేదు ఏదైనా ఒక పోస్టర్స్ డిజైన్ చేయాలి అన్నా, ఒక పర్టికులర్ ఆర్ట్ ని డిజైన్ చేయాలి అన్నా మనకి మిడ్ జర్నీ లేదా డాల్-E అని రెండు ఉన్నాయి, వీటిని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఏదైనా ఒక రియలిస్టిక్ వాయిసెస్, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వీడియో చేస్తున్నాం, ఆ వీడియోకి ఒక వాయిస్ ని ఇవ్వాలి, అలాంటి రియలిస్టిక్ వాయిసెస్ ని మనం జనరేట్ చేయాలంటే AI తో మనకి Eleven Labs ఉంది, ఇది కూడా ఒక చాలా మంచి టూల్. అండ్ ఏదైనా ఒక మ్యూజిక్ ని క్రియేట్ చేయాలి అంటే మనకి సునో AI ఒకటి ఉంది, మ్యూజిక్ LM ఒకటి ఉంది అన్నమాట. అదే విధంగా వీడియోస్ మేక్ చేయాలి అంటే సోరా ఒకటి ఉంది, అండ్ పీకా ల్యాబ్స్ కూడా ఉంది, ఇవి కూడా చాలా మంచి టూల్స్. చాలా సింపుల్ గా వీడియోస్ మనకి జనరేట్ చేసేస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ట్రాన్స్లేటింగ్ లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ ట్రాన్స్లేట్ చేసేదానికి మనకు టూ ఉన్నాయి, ఒకటి వచ్చి GPT-4 అండ్ నెక్స్ట్ వన్ వచ్చి జెమినీ. సో ఇవన్నీ మన డైలీ లైఫ్ లో చాలా బేసిక్ అప్లికేషన్స్ అన్నమాట, విచ్ ఆల్ బిలాంగ్స్ టు ద జనరేటివ్ AI. ఇవన్నీ జనరేటివ్ AI కి సంబంధించినట్టువే. మీరు ఎవరిని యూజ్ చేస్తుంటారు కొన్నిసార్లు, GPT-4.0 కానీ, జెమినీ కానీ, సోరా కానీ, అండ్ Eleven Labs కానీ, ChatGPT కానీ ఇవన్నీ వాడుతుంటారు. కాకపోతే ఏంటంటే అసలు ఏమి జనరేటివ్ AI కి సంబంధించినట్టువి అని తెలుసుకోకపోవడం అంతే. బట్ ఐ హోప్ ఈ వీడియో ద్వారా అసలు ఏంటి ChatGPT అంటే ఏంటి, డేటా ఎందుకు యూజ్ చేస్తాం, మిడ్ జర్నీ ఎందుకు యూజ్ చేస్తాం, AI ఎందుకు, మ్యూజిక్ LM దేనికి, GPT-4.0 దేనికి, ఇవన్నిటి మీద మీకు ఒక అవగాహన అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది. సో కాబట్టి దీస్ ఆర్ ద ఎవ్రీడే అప్లికేషన్స్ ఆఫ్ యూజింగ్ జనరేటివ్ AI. సో నెక్స్ట్ టాపిక్, హౌ జనరేటివ్ AI వర్క్స్. అసలు జనరేటివ్ AI అనేది ఎలా వర్క్ అవుతుందో చాలా సింపుల్ గా చెప్తాం. సో ఫస్ట్ స్టెప్ నెంబర్ 1, ట్రైన్ చేస్తాం. అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ డేటాతో మనం ఏం చేస్తాము, AI ని ట్రైన్ చేస్తాం. సో అప్పుడు AI అనేది చాలా సింపుల్ గా నేర్చుకుంటుంది. అండ్ స్టెప్ నెంబర్ 2, అండర్స్టాండింగ్. ఏదైతే మనము AI తో 1000 లేదా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రైన్ చేస్తామో ఆ AI అనేది చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. దాంట్లో ఏవైతే ప్యాటర్న్స్ ఉన్నాయో ఆ డేటాలో అవంతా చాలా ఈజీగా అర్థం చేసుకుంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ క్రియేటివ్. సో ఎప్పుడైతే మనము దాన్ని ట్రైన్ చేసి అది అర్థం చేసుకున్న తర్వాత మనం ఏదైనా దానికి ఒక టెక్స్ట్ ఇచ్చి నాకు ఇలా కావాలా న్యూగా అన్నప్పుడు ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము క్రియేట్ చేసే దానికోసం ఏం చెప్పాం, ఇఫ్ AI రీడ్స్ thousands ఆఫ్ లవ్ పోయమ్స్. సో AI అనేది thousands ఆఫ్ లవ్ పోయమ్స్ ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత లేదా ట్రైన్ చేసుకున్న తర్వాత నీకని నువ్వు ఏదైనా ఒక లవ్ పోయం ని జనరేట్ చేయమంటే AI జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ కాల్డ్ జనరేటివ్ AI. సో ఇలా 3 సింపుల్ స్టెప్స్ లో జనరేటివ్ AI వర్క్ అవుతుంది. ఫస్ట్ అది ట్రైన్ అవుతుంది, అండ్ ద సెకండ్ వన్ ఈస్ అండర్స్టాండ్ చేసుకుంటుంది, అండ్ థర్డ్ వన్ నీకు నచ్చినట్టుగా నీ ఓన్ గా నీ స్టైల్లో నీకు కావాల్సినట్టుగా క్రియేట్ చేస్తుంది.